'బూకి' తెలుగు ఫిల్మ్ రివ్యూ బై ఆల్రౌండర్ స్టార్ బల్లెం వేణుమాధవ్. ఇది తమిళంలో రూపొందిన సినిమా తెలుగుకి డబ్ చేశారు. 2 గంటల 12 నిమిషాల నిడివున్నటువంటి డ్రామా రొమాంటిక్ సినిమా. యూఏ 13+ సర్టిఫికేట్ వచ్చినటువంటి ఈ సినిమా విడుదల తేదీ 20 ఫిబ్రవరి 2026 అంటే 20 ఫిబ్రవరి 2026న ఈ సినిమా విడుదలైంది. కైలాస్ అండ్ ఆజీ are in love for 6 years. For the relationship shaken by a heated argument one night, when the words "let's break up" are spoken, what seems like a routine light fight turns into a life-changing moment. That single incident sets the story in motion. సో ఒక బ్రేకప్ అయిన లవ్ స్టోరీ కైలాసు ఆజీలది. ఆ తర్వాత ఎలా మళ్ళీ తిరిగి కలుసుకున్నారు అనే ఒక చిన్న లైన్ మీద ఈ సినిమా తీయడం జరిగింది. ఈ సినిమాకి నిర్మాత వచ్చేసి విజయ్ ఆంటోనీ, ఆయనే మ్యూజిక్ కూడా చేశాడు. డైరెక్టర్ వచ్చి గణేష్ చంద్ర. సినిమాకి హీరో వచ్చి అజయ్ దిషాన్. ఆ తర్వాత ఆర్కే ధనుష హీరోయిన్ ఆజీగా, ఈమె కైలాస్ గనేమో అజయ్ దిషాన్ యాక్ట్ చేశారు. వీళ్ళు చూడ్డానికి బాగుండి వాళ్ళ ఫిజిక్లు బాగున్నాయి. ఇక్కడ ఈమె అజయ్ ఏమో మంచి ఫిజిక్, ఎక్సర్సైజ్ ఫిజిక్, జిమ్ చేస్తూ ఉంటాడు. అట్లాగే పాండిరాజన్ వచ్చి ఒక ఇంపార్టెంట్ పాత్రను చేయడం జరిగింది హీరో తండ్రిగా. అట్లాగే షియారా ఇంకొక కథానాయికగా నటించినటువంటి ఈ సినిమాకి విజయ్ ఆంటోనీ స్పెషల్ అపీరెన్స్ ఇచ్చి 2 పాటల్లో మెరిశాడు. సాధారణంగా స్పెషల్ అపీరెన్స్ ఒక పాట ఉంటుంది, జనరల్లీ ఇందులో 2 పాటలు ఉన్నాయి. అదొక వెరైటీ. ఇంటర్వెల్ ముందు కొంచెం మీరు చుచ్చు పోసుకొని రండి అని ఇంటర్వెల్ చెప్పడం బాగుంది, అది బ్రేక్ లాగా. సో ఇక కథ విషయానికి వస్తే, పాత చింతకాయ పచ్చడి కథ. ఎన్నో సినిమాల్లో మనం చూసిన చర్వణమైనటువంటి విషయాన్నే మళ్ళీ ఇంకో కొత్త దాంట్లో చెప్పే ప్రయత్నం చేశారు. ఫస్ట్ ఈ సినిమా టైటిల్ విషయంలో ఒక వివాదం వచ్చింది. ఈ సినిమా పేరు ముందు పూకి అని పెట్టారు. మాకు తెలిసిన ప్రముఖ దర్శక నిర్మాత ఒక ఆయన, పూకి అంటే తెలుగులో పూకు అంటే చెడ్డ మాట వస్తుంది, యోని అని అర్థం వస్తుంది. సో పూకి అంటే ఆడవాళ్ళందరూ ఇబ్బంది పడతారు, వద్దు, మహిళా సంఘాలతో కూడా ప్రాబ్లం రావచ్చు అని చెప్పేసి వాళ్ళకి విన్నవించుకున్న తర్వాత పూకి అని డిజైన్ చేసిన తర్వాత బూకి అని ఉంది. 2 డిజైన్స్ నా దగ్గర ఉన్నాయి. సో పూకి బూకి తర్వాత మార్చారు, బూకి పాని బూ చేశారు. ఎందుకంటే పూకి అనే వర్డ్ అక్కడ వేరే హీరో టైటిల్ అంటే అది అదే పేరుతో మేము పెట్టుకుంటాము, తప్పే ఉంది. మా భాషలో అది అంటే మీ భాషలో అది కావచ్చు, మా భాషలో వేరే. ఇప్పుడు అంతెందుకు పుస్సీ అని ఉంటుంది. పుస్సీ అంటే ఇంగ్లీష్లో 2 అర్థాలు ఉన్నాయి. పుస్సీ క్యాట్ అంటే పిల్లి అని అర్థం, పుస్సీ అంటే పూక్ అని అర్థం. అట్లాగే పూకి అని చెప్పి ఈ సినిమా పేరు పెట్టేది కొంచెం లక్కీగా బూకి అయిపోయింది, మనం బతికిపోయాము. ఇక సినిమా ఎలా ఉంది అంటే, ఇందాకే చెప్పినట్టుగా ఆ ఇద్దరు కైలాసును ఆజీ జంట బ్రేకప్ అయిపోతారు. బ్రేకప్ అయిపోయిన తర్వాత కైలాస్ ఇంకొకరిని, ఆజీ ఇంకొకరిని వెతుక్కుంటారు. వెతుక్కునే క్రమంలో వాళ్ళు మళ్ళీ తమ పార్ట్నర్స్ వీళ్ళైతేనే బాగుంటుంది అనేటువంటి ఒక డెసిషన్కి వస్తారు. వచ్చిన తర్వాత బూకి అని చెప్పేసి పిలుస్తాడు. పిలిచేసరికి నన్ను బూకి అని పిలిచావు నువ్వు అని చెప్పి ఈమె ఆనందంగా, నిన్ను నాలో చూసుకున్నావు అన్న టైప్లో అమ్మాయి రియాక్ట్ అయిపోయి, మంచి బ్రేకప్ చెప్పలేదు మీరు, అందుకే మీరు అదోలా ఉన్నావు అని అంటే, సరే సరే మన మంచి బ్రేకప్ కాదు, మనము ప్రేమగా ఉండిపోదాము, కలిసి ఉండిపోదాము అని చెప్పేసి వాళ్ళు నిర్ణయించుకోవడంతో కథ. సో దీనికి టర్నింగ్స్ ఏంటంటే, ఇంకొక లవర్ని వాళ్ళు ఇష్టపడ్డప్పుడు వాళ్ళు ఇంకొక వీళ్ళ నాన్న ఫ్రెండ్ కూతుర్ని ఇష్టపడతాడు. అది కూడా ఎందుకు, కులంలో సేమ్ కులంలో వెతుకుదామని చెప్పి వెతుకుతుంటే, ఆ వెతికిన దగ్గరలా కూడా ఇతనికి అవమానాలు ఎదురైతాయి. ఏ రకంగా అంటే, వాళ్ళ నాన్న అంటాడు, మీ నాన్న గొడ్డచావిడిలో పనిచేశాడు, ఆ గొడ్డచావిడి ఎవరిదో తెలుసా, మాది. అక్కడ గొడ్డచావిడిలో పనిచేసినటువంటి వ్యక్తి కొడుకు, సొంత ఇల్లు కూడా లేదు నీకు, అవునా అంటాడు. అవును లేదు. మరి సొంత ఇల్లు కూడా లేనోనికి నేను అన్నీ ఉన్నవాడిని నేను ఎలా ఇస్తాను అన్న టైపులో అవమానించి పంపిస్తే, ఆయన తిడదాం అనుకున్నాడు. బయటకు వచ్చిన తర్వాత ప్రేస్ దగ్గర బస్ట్ అయితే వాడు అన్ని తన తండ్రిని అంతా కొడుతుంది ఆ అమ్మాయి. కొట్టిన మళ్ళీ వెంటనే కౌగిలించుకుంటుంది. ఈ సినిమాలోనే జరుగుతుంది కొట్టడం మళ్ళీ కౌగిలించుకోవడం అంటే. అట్లా కాదు, నీ ఏజ్లో ఎమోషన్ని నా కొరకు ఆపుకొని బయటకు వచ్చి చెప్పినందుకు నాకు సంతోషం అనిపిస్తుంది. అట్లా మా నాన్నని వాడనందుకు కొట్టాను నేనంటే, మీ నాన్నని ఇప్పుడు వాడనందుకే కొట్టే, భవిష్యత్తులో ఇంకేమన్నా వస్తే ఇంకేమన్నా జరుగుతుందేమో, నేను ఓర్చుకోలేను, ఈ సంబంధం నాకు వద్దు అన్న టైప్లో ఇతను ఆలోచన చేస్తుంటాడు. సో వెంటనే తను ఆఫీస్ లోన్ నుంచి పెట్టి తండ్రిని తల్లిని కూర్చోబెట్టుకొని అక్కడికి తీసుకెళ్తాడు. ఏంటంటే ఆ ఫ్లాట్ కొనుక్కుంటాడు.
ఆ ఫ్లాట్‌ని చూసిన తర్వాత తండ్రికి ఎంతో ఆనంద బాష్పాలు గారుస్తాడు. తండ్రి ఎంతో ఆనందపడతాడు. వాడు నా ఫ్రెండు, వాడు అలాగే మాట్లాడతాడు నాకు తెలుసు. వాడు అట్లాగే స్వభావం మీరు పెళ్లి చేసుకోండి అనే టైప్‌లో చేస్తే లాస్ట్‌కొచ్చేసి ఈ అబ్బాయి ఏమో ఈ అమ్మాయి మీదనే ఇష్టం పెట్టుకుంటాడు. ఆ అమ్మాయి ఏమో ఈ అబ్బాయి మీదనే ఇష్టం పెట్టుకుంటుంది. చివరాఖరిన ఆ జంట కలిసిపోవడం అన్నది బూకీ కథ. సో, దీనికి ఒక మంచి సంగీతం మాత్రం జోడించారు. విజయ్ ఆంటోనీ కనిపించినప్పుడు కూడా మనకు బాగా అనిపిస్తుంది. ఒక డిఫరెంట్ హెయిర్ స్టైల్‌లో. ఆ తర్వాత పాట వినిపించినప్పుడు శ్రావ్యమైన గీతాలు పెట్టాడు. ఆ తర్వాత ఈ అబ్బాయి ఎక్సర్‌సైజ్ పర్సనాలిటీ. ఒక అమ్మాయి కోసము దెబ్బలు తిని, దెబ్బలు కొడతాడు. మళ్ళా జిమ్ వాళ్ళందరూ కలిసిపోయి కొడతా తర్వాత అవతలోడు ఎక్స్ లవర్ అని తెలుస్తుంది. నా ప్రేమ కోసం నువ్వు ఇంత చేశావు కాబట్టి అంటూ ఆ ప్రేయసి అంటుంది, మమ్మల్ని ఇద్దరిని కలిపింది నువ్వే అని చెప్పి బూకిని అంటుంది. సో, ఆ రకంగా వాళ్ళిద్దరిని కలుపుతాడు. ఇతను కండలు పెంచుతుంటాడు కానీ బుద్ధి బలం మాత్రం తక్కువ ఉంటుంది. ఎందుకంటే ఇతను హీరోయిన్ అండర్‌స్టాండింగ్ చేసుకోవడంలో పొరపాడతాడు. ఆ హీరోయిన్ కూడా అట్లాగే మంచిగా చూడ్డానికి మాత్రం వంపు సంపులతోటి అద్భుతంగా ఉన్నటువంటి ఒక అందగత్తెని హీరోయిన్‌గా పెట్టారు. సో, అమ్మాయి చాలా బావుంటది. కళ్ళు గాని, ముక్కు గాని, మొహం గాని, ఫిజిక్ గాని చక్కటి అవయవ సౌష్ఠవంతోటి చక్కగా ఉంటుంది. ఎక్కువ హెవీ పర్సనాలిటీ లేకుండా నీట్‌గా ఉన్నటువంటి ఆమె ఫిజిక్ 'ఆర్‌కే ధనుష' పిడుదల సైజ్ దగ్గర నుంచి ఆ అమ్మాయి విగ్రహంలాగా ఉంటుంది మనకి. ఇందులో మళ్ళీ కొన్ని క్లిప్పింగ్స్ కలిపారు. క్లిప్పింగ్స్ అంటే డబ్బింగ్ సినిమాలో జనరల్లీ ఉండని క్లిప్పింగ్స్ ఇందులో కలిపారు. ఒకటేమో తెలుగు బోర్డులు, తెలుగు పేర్లు అవన్నీ చూపించారు జాగ్రత్తగా. దాంతో పాటు మెగాస్టార్ చిరంజీవిని చూపించారు. ఆయన ఈ మధ్య మోటివేషన్ గురించి చెప్పినటువంటి మాటల్ని ఇందులో మనకు చూపించారు. అట్లాగే బ్రహ్మానందం మాట్లాడిన మాటలు చూపించారు. అట్లా ఇంకొక నటుడిది కూడా మొత్తం 3 క్లిప్పింగ్స్ మనకు తెలుగు సినిమా అనిపించేలాగా 3 ఇందులో పెట్టడం జరిగింది. ఇంకోటి అల్లు అర్జున్‌ది. అల్లు అర్జున్ ఇంటర్వ్యూలో మాట్లాడిన మాటల్ని, చిరంజీవి గారి మాటల్ని, ఆ తర్వాత బ్రహ్మానందం మాటల్ని మనకు 3 కలిపి ఒక తెలుగు సినిమా ఫీలింగ్ వచ్చేలాగా చేశారు. సో, అట్లాగే ఒక ముసలి బామ్మ ఎప్పుడు మేకప్‌లు చేసుకుంటూ ఉంటుంది. ఆమె మాట్లాడుతుంటే ఆ డబ్బింగ్ అంతా కుదిరింది బాగా. సో, ఇవి సినిమాలో అతికించారు. అతికించిన సన్నివేశాలని కలిపారు. కలిపి తెలుగు సినిమా వచ్చేలాగా యూట్యూబ్‌కి సంబంధించినటువంటి ఇవి పెట్టారు. అట్లాగే యూట్యూబ్‌లో వీళ్ళు కొట్టుకున్నటువంటి కథనాలు చూసిన తర్వాత వచ్చిన పెళ్లి కొడుకులు వీళ్ళని చూసుకోవడము. తర్వాత ఇన్‌స్టా‌లలో, హాష్‌ట్యాగ్‌లలో ఏ రకంగా ఉంటది. ఈ మధ్య అంతా స్టార్ట్ అయినటువంటి యూత్ ఏ రకంగా ఈ సోషల్ మీడియాలో ముఖ్యంగా ఈ దీంట్లలో పబ్లిక్ ప్లాట్‌ఫార్మ్స్‌లలో ఏ రకంగా ఉంటున్నారో, అది ప్రేమకి ఏ రకంగా రిలేటెడు. తర్వాత జిమ్ మీద మగపిల్లలకు, తర్వాత అందం మీద ఆడపిల్లలకు ఉండేటువంటి ఉత్సాహాన్ని కూడా సినిమాలో అంతర్లీనంగా చూపించే ప్రయత్నం చేశారు. సో, సమకాలీన పరిస్థితులలో ఉన్నటువంటి ప్రేమ ప్రభావం ఏ రకంగా ఉంటుంది, ప్రేయసి ప్రియులు ఏ రకంగా ఆలోచించుకుంటున్నారు, ఆవేశపూరిత నిర్ణయంతోటి బ్రేకప్ అవుతే మళ్ళీ ఎంత బాధపడాల్సొస్తుందనేది అన్యాపదేశంగా ఒక సందేశాత్మకంగా చెప్పే ప్రయత్నం కూడా చేశారు. అది మాత్రం అభినందనీయం. తెలుగు నటులైనటువంటి సునీలు, మంచు లక్ష్మి ఇందులో ప్రత్యేక పాత్రలు పోషించారు. సునీల్ వచ్చేసి స్వామీజీ పాత్రలో ఖరీదైనటువంటి కస్టమర్లకు మాత్రమే సందేశాలు చెప్పేటువంటి వ్యక్తి. ఆళ్ళకే పాస్ చేస్తూ ఉంటాడు తన దగ్గర. సో, అది హీరోయిన్ గమనించిన తర్వాత పేదవాళ్ళని తీసుకురా ఒకసారి అతను తెలుస్తుంది అతను ఎట్లాంటి వాడు అన్న తర్వాత పేదవాళ్ళని తీసుకొస్తే అతను అసహించుకుంటే అతని రూపం ఆమెకు తెలుస్తుంది. అట్లాగే మంచు లక్ష్మి ఏమో కౌన్సిలింగ్ లాగా వెళ్ళినప్పుడు ఇప్పుడే ఎందుకు వచ్చావమ్మా అంటే రేపు భవిష్యత్తులో విడిపోతామేమో అని అన్నప్పుడు ఆమె ఆశ్చర్యంగా చూడడం. ఈ కథ అంతా కూడా కథ అంతా కూడా ఫ్రెండ్స్‌కు చెప్తున్నట్టుగా స్వగతంలో స్టార్ట్ చేస్తూ కథని మెల్లిమెల్లిగా బ్రేక్‌లేస్తూ అసలు విషయంలోకి వస్తూ ఉంటారు. సో, సునీలు, మంచులక్ష్మి కనిపించడంతో ఒక తెలుగు సినిమా ఫ్లేవర్ మనకు కనిపించినా కూడా ఇది తమిళ్ సినిమా. అనువాద సినిమా. కాకపోతే అనువాదం మాత్రం చాలా చక్కగా చేసి ఎక్కడ కూడా మనకు ఇబ్బంది కలగకుండా మాత్రం చేశారు. 2.25 దాకా కూడా ఎందుకెళ్ళానంటే ఈ సినిమాలో అట్లీస్ట్ సంగీతం బాగుంది. చూడ్డానికి చూపరులకి అయేష పాత్ర చేసిన ఈ అమ్మాయి హీరోయిను, ఆ తర్వాత ఈ హీరో పాత్ర చేసిన అబ్బాయి కైలాష్‌గా చేసిన ఈ అబ్బాయి అజయ్ దిశానును, ఆర్‌కే ధనుషలు చూడ్డానికి బాగున్నారు కాబట్టి అంతవరకు కూడా రేటింగ్ వెళ్ళింది. సో, విజయ్ ఆంటోనీ స్పెషల్ గీతాలు ఒక్కటే కొంచెం సినిమాని కాపాడతాయి. కానీ మొత్తం సబ్జెక్ట్‌లో ఏమి లేకుండా దాంట్లో సబ్జెక్ట్‌లో ఎటువంటి టెంప్టేషన్స్ లేకుండా మనం పెట్టిన డబ్బుకు తగ్గ వినోదం లేనప్పుడు ఎవరైనా ఏం చేస్తారు. నేను సప్తగిరిలో నిన్న రూ. 150 బాల్కనీ థియేటర్‌లో నిన్న ఫస్ట్ షో 6 PM షోకి చూడడం జరిగింది. సో, ఓవరాల్‌గా నేను ఈ సినిమాకి ఇస్తున్న రేటింగ్ ఇందాకే విన్నారు కదా! 2.25/5 ఈజ్ మై రివ్యూ రేటింగ్. ఈ రివ్యూ గనుక మీకు నచ్చితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్‌కు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఎల్లప్పుడూ మీ ఆదరాభిమానాలను ఆశించే మీ ఆల్ రౌండర్ స్టార్ బల్లెం వేణుమాధవ్. నమస్తే. జై హింద్.